ఒకరోజు పొద్దున్నే తన ఊరికి వెళ్తూ పల్లె రహదారిలో నడుస్తున్నాడు రాము. అకస్మాత్తుగా నేలపై మెరుస్తున్న ఒక నాణెం కనిపించింది. అది స్వర్ణంలా మెరిసిపోతూ ఉంది. కానీ దాని మీద వింత వింత ఆకారాలు ఉన్నాయి. ఆనందంతో రాము వెంటనే ఆ నాణాన్ని తీసుకుని చేతిలో పెట్టుకుని చూస్తున్నాడు. రాము ఆ నాణాన్ని చూసి ఆశ్చర్యంతో వెంటనే ఇంటికి తీసుకెళ్లి బామ్మకి చూపించాడు. బామ్మ, ఇది చాలా విలువైన నాణ్యం అనిపిస్తుంది. మనం దీనివల్ల ధనవంతులవ్వచ్చు అని ఆహ్లాదంగా చెప్పాడు. బామ్మ నాణాన్ని పరిశీలించి, రాము, ప్రతి మెరుస్తున్నది బంగారం కాదు, దీని వెనుక ఏదో రహస్యం ఉంది అని సీరియస్ గా చెప్పింది. బామ్మ తన అనుమానాన్ని ధృవీకరించుకోవడానికి రాముతో కలిసి గ్రామం బయట ఉన్న ఒక పురాతన గుహకు వెళ్ళింది. ఆ గుహలోని గోడల పైన నాణం మీద ఉన్నట్టుగానే కొన్ని వింత వింత ఆకారాలు ఉన్నాయి. ఇది చూసి బామ్మ నిర్ధారించింది ఇది శాపగ్రస్త నాణ్యం అని. బామ్మ రాముతో ఇలా చెప్పింది, ఈ నాణ్యం ఎవరైతే దాచుకుంటారో వారి అదృష్టం నశిస్తుంది, దీన్ని ఇక్కడే వదిలేయాలి అని చెప్పింది. మొదట రాము దాన్ని అంగీకరించకపోయినా బామ్మ మాట విని నాణ్యం తిప్పి గుహలో పెట్టాలని చూశాడు. అది నేలపైన పడగానే గాలిలో ఒక ప్రకాశం కనిపించింది. వెంటనే ఒక రహస్య తలుపు తెరుచుకుంది. లోపల అమూల్యమైన నిధులు మెరుస్తూ కనిపించాయి. రాము, బామ్మ, ఇదంతా మనదే కదా అని ఆనందంగా అడిగాడు. బ్రాహ్మ మృదువుగా నవ్వి, రాము, నిజమైన సంపద అంటే మన తెలివి, మంచితనం మాత్రమే. తప్పు మార్గంలో సంపాదించిన ధనం శాశ్వతంగా ఉండదు అని చెప్పింది. రాము అర్థం చేసుకుని బామ్మ వైపు చూసి చిరునవ్వుతో తల ఊపాడు.